నమస్కారం గురుగారు. అనుభవం ఉండబట్టే మనం ఉండగలమా, లేకుండా మనం ఉండగలము? దానికి వివరంగా చెప్తాను. వివరంగా చెప్పేది కళ్ళజోడు ఉండబట్టి కన్ను ఉందా, కన్ను ఉండబట్టి కళ్ళజోడు ఉందా? కన్ను ఉండబట్టి కళ్ళజోడు అంతే కదా. కళ్ళజోడు ఉన్నా లేకపోయినా కన్ను ఉంది. కళ్ళజోడు పగిలిపోతుందా? అప్పుడు రెండు మొక్కలు అయితే కళ్ళజోడు అంటారా, మొక్కలు అంటారా? ఈ విధంగా నామంతోను రూపంతోను వస్తువులు గాను మనుషులు గాను ఉన్నది ఉంది. ఆ ఉండుటే అనుభవం, అనుభవం ఉండుటే ఉనికి. ఇప్పుడు క్లాస్ చేస్తుందా? మళ్ళీ చెప్తారా. ప్రతి వారికి దేవుడు ఉన్నాడా లేడా ఒకటి, ప్రకృతి తనకు తాను ఇన్ని రకాలుగా అయిందా లేదా, ఈ దేహం ఎలా వచ్చింది, దేహం పుట్టింపు ఏది ఉంది, పుట్టిన తర్వాత ఏది నడిపిస్తుంది, దేహం నశించిన తర్వాత ఆ ఉన్నది ఎక్కడికి పోయింది. ఈ విధంగా అన్ని రకాల ప్రశ్నలు, సమాధానాలు, తృప్తి అసంతృప్తి ప్రపంచంలో మానవ జాతితో సహా అన్నిటికీ ఉంది. కానీ కేవలం మానవుడే ప్రశ్నించాలి. ఏంటి, నేను ఎవడను, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మానాంతరం నేను ఎక్కడికి పోతున్నాను, అసలు నాకేం కావాలి, నేను ఎలా ఉన్నాను అన్న ప్రశ్నకి సరైన సమాధానం ఇంతవరకు మనకు ఋషిశ ద్వారా, మునుల ద్వారా, మనుషుల ద్వారా, మన మానవులం, మన భారతీయులం అప్పటి నుంచి కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు వాళ్ళు సత్యాన్ని గ్రహించారు, అనుభవంలో తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్న దాన్ని ఉన్నదాన్నే కనిపెట్టి గుర్తించి మనకు బోధించారు. ఇది నిర్వివాదాంశం. తర్కాలతో చర్చలతో వాళ్ళు చేయలేదు. మనుషులు తర్కాలతో చర్చలతో సమావేశాలు పెట్టి చేయలేదు. కారణం ఏంటి, ప్రతివాడు తన జీవితాన్ని తన శరీరం ద్వారా ఎక్కువ కాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం సహజమే, అనుభవ విరుద్ధం కాదు. అలా ఉంటే తనకు తన దేహం పుట్టినలాగా అయితే తన ఆయుష్ ఎంతకాలం తెలియదు కదా, ఏ క్షణంలోనైనా మర్చిపోవచ్చుగా. అప్పుడు కొంతమంది ఈ చావు పుట్టే ఇచ్చారు దేవుడు ప్రకృతితో, మళ్ళీ నష్టపు ఎందుకు చేస్తున్నాడు, చేయడు కదా. కాబట్టి దీనిలో ఏదో కారణం ఉంది, కార్యం ఉంది. కారణం అంటే దీనికి హేతు అంటే దేహం ఉంది కనుక ఆకలి దప్పులు ఉన్నాయి. ఆకలి దప్పులు ఎందుకు కలిగినాయి, దేహం ఉండబడి. దేహం ఎందుకు ఉంది, క్వశ్చన్ ఆన్సర్ లేదు. సృష్టి ఎందుకు ఉంది, దాని తగ్గ ఆన్సర్ తృప్తికరంగా ఎవరూ చెప్పలేదు. దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా, అందరి అనుభవంలో ఉన్నాడు కరెక్టే, అవి నమ్మకాలు. ఆకాశం ఉంది, అనుభవం. పంచభూతాలని అనుభవం. ప్రకృతి ఉంది, అనుభవం. ఈ జగత్తు, నింగి, నేల, సూర్యుడు, చంద్రుడు, తారాదులు అన్నీ అనుభవంలో ఉన్నాయి. అనుభవంలో ఉన్నవి కనుక వెతకం. అనుభవంలో ఉన్నవి ఎలా ఉన్నాయి, తెలుసుకునే లక్ష్యంతో ఉన్నాయి. అంతే. ఇప్పుడు నువ్వే అడిగావు, ఇవన్నీ అనుభవంలో ఉన్నాయా, ఉండబట్టి అనుభవం ఉందన్నా. ఉండబట్టి అనుభవం అన్నా అనుకో, అనుభవం మాట్లాడుతుగా. అనుభవం కానీ అనుభూతి కానీ డైరెక్ట్గా నేరుగా తను తాను గ్రహించి మాట్లాడే లక్షణం లేదు. అనుభవంలో మనకి అనుభవంలో ఉన్న వృక్షాలు, జీవజంతువులు, ప్రాణులు సమస్తము కూడా పంచభూతాలతో సహా వాటిని అవే గ్రహించి మేము పంచభూతాలం, పంచ తన్మాత్రగా ఉన్నాం. సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది, బాహ్యం ఉంది, అంతర్గత ఉంది, నిద్ర ఉంది, కళ ఉంది, మెరుగు ఉందని వాటికి అవి గ్రహించి చెప్పవు అని కూడా మానవుడికే తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం చేస్తున్నా, మానవుడు మాత్రమే ఉన్నాడు అని ఒక నేను సహజంగా మానవుడి యొక్క ఆకారంతో ఉన్నాడు. కోతి ఆకారానికి మానవ ఆకారం తేడా తెలుసుగా మనకి. మరి కోతికి చింపాంజీ తేడా ఉంది కదా, జాతి ఒకటి ఉన్నప్పుడు రకరకాల. అలాగే గొర్రెలకి, కోతులకి, అలాగే గొర్రెలకి, సింహాలకి, ఏనుగులకి, పక్షులకి, ఆవు, మేక, గొర్రె అన్నిటికీ డిఫరెన్స్ ఆకారాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఒకటే లక్షణం ఉంది, ఆకలి దెబ్బలు. ప్రతిదీ ఖచ్చితంగా ఆకలి దెబ్బలు తీసుకు తీరాల్సిందే.
వర్షాన్ని తట్టుకోకపోతే ఏం కావాలి? చలికి ఎండాకాలంలో చెట్లు నీడ,